హలో అండి, జై శ్రీకృష్ణ. మీ పాత బ్లౌజులు అవి కాజా ఊడిపోతే టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా మీరే చేసుకోవచ్చు అండి. హలో అండి, జై శ్రీకృష్ణ. సూది దారము ఇట్లా 2 పొరలు తీసుకుంటే 4 పొరలు అవుతుందండి. చివరి వైపున ముడి వేసుకొని తర్వాత ఇప్పుడు ఒక వైపు నుంచి ఒక వైపుకు కుచ్చాలి. ఇది మధ్యలో నుంచి వచ్చేటట్టుగా చూసుకోండి, సరిపోతుంది. ఇంకా మనము కిందికి కుచ్చి మళ్ళీ కింది నుంచి మీదికి తీసే అవసరం లేదు. అట్లా అవుతే మనకి పని లేట్ అవుతుంది. ఇలా అయితే తొందరగా అవుతుంది. ఓకేనా? ఇలా 4 సార్లు మనము కుట్టుకున్నాము. ఇప్పుడు తర్వాత చూడండి, దారాన్ని ఇటువైపు బొటన వేలి పైన ఇటువైపు వేసేసుకొని సూది వెనక భాగం ఉంటుంది కదా, చూడండి రంధ్రం ఏదైతే ఉందో దాన్ని దిక్కు పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా అవుతుంది. అట్లా కాకుండా మనము సూది మొదటి భాగాన్ని పెట్టి అటువైపు తీసుకున్నట్టయితే కనుక మనకి క్లాత్కు సూది కుచ్చుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి పని ఆలస్యం అవుతుంది. అందుకని మీరు ఇలాగా నేను ఎట్లా అయితే చేశానో అట్లా చేయొచ్చు. తర్వాత కింది వైపుకు పెట్టి ఒకసారి 2 సార్లు దారాన్ని మలక వేస్తే అవుతుంది, అంతే. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో అండి, జై శ్రీకృష్ణ. నా పేరు రజని. ముందుగా హుక్ పట్టికి కాజా పట్టి ఎక్కడైతే ఉందో అటువైపు మార్కింగ్ పెట్టేసుకొని కాజా దగ్గర చూడండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర హుక్ పెట్టేసుకొని ముందుగా ఎడమ వైపు ఉన్న హోల్ దగ్గర కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ కుట్టాను కాబట్టి ఒక ముడి వేసుకుంటే మనకి మళ్ళీ రాకుండా ఉంటుంది. 2 మలకలు వేసేసి ఇట్లా తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత ఇట్లా పెట్టితే మలక పడిపోతుంది, ఇంకా ముడి పడుతుంది. ఇట్లా ఒక 4 కుట్లు వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2వ హోల్ ఉంది కదా, అక్కడ ఇలానే ఇంకొక 3-4 సార్లు వేసుకోవాలి. మనము ఇది ప్రతిసారి బ్లౌజ్ యొక్క హుక్ ఊడిపోతే కనుక టైలర్ దగ్గరికి వెళ్ళకుండా ఇటువంటి చిన్న చిన్న పనులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఓకేనా? ఇంకా ఒకవేళ మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక మీకు ఇది ఒక ఆదాయ మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. హుక్కు కాజా చేస్తే కనుక ఒక బ్లౌజ్కి, ఇంకా బ్లౌజ్ వీపు పట్టి పంపకం వేస్తారు కదా, మాకు ఇక్కడైతే ఒక్కొక్కరు 5 రూపాయలు తీసుకుంటారు, ఒక్కొక్కరు 10 రూపాయలు, ఒక్కొక్కరు 8 రూపీస్ అట్లా తీసుకుంటారండి. అంటే మనం ఇది నేర్చుకున్నట్టయితే కనుక మీరు ఇది చేసినా కూడా ఎంతో కొంత సంపాదించగలుగుతారు. ఇంకా ఫాల్కు మనము చేతితో కుట్లు వేస్తే కనుక ఒక 40 రూపీస్ వరకు వస్తాయి. పీకో మషిన్ ఉంటే కనుక పీకో మషిన్ తీసుకొచ్చుకొని పీకో ఫాల్ వేస్తే 40 రూపీస్ వస్తాయండి. లేదు మా వాళ్ళ కాదు అంటే మీరు శారీస్ తీసుకొని పీకో మషిన్ లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఫాల్ మాత్రం మీరే వేస్తే ఫాల్కి 30 రూపాయలు అయితే వస్తాయండి. అట్లా మనం ఊరికే ఉండకుండా ఏదో ఒక చిన్న పని చేసినా కూడా అది కూడా ఒక ఆదాయ మార్గంగా మనకి ఉంటుంది. అంతే కదండి. జై శ్రీకృష్ణ.